హాయ్ అండి. పానం మంచిగా లేనప్పుడు తినే పచ్చకూర మీకు తెలుసా? అవునండి. నిజమే. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా తోటకూరలు, పాలకూరలు ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు. కాకపోతే ఆ తోటకూర చేసే విధానమే మొత్తం మార్చేసారండి. ఎనకట పెద్దలు మాత్రం ఏమాత్రం నీరసంగా ఉన్నా గూడా "నీకు కాస్త పానం మంచిగా లేదు గదా! ఆ పచ్చకూర వండుకొని తినవే" అని చెప్పేవారు. ఆ పచ్చకూర వండే విధానం మాత్రం పక్కా ఇదేనండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ ఉంచి ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులోనే పోపు దినుసులు వేసుకొని ఆకుకూరకు తగ్గట్టు ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకునేవారండి. ఇలా వేసుకొని ఎండుమిరపకాయల్లోనే సాల్ట్ వేసి వేగిన తర్వాత ఆకుకూర వేసి ఒక్కసారి కలుపుకొని క్యాప్ పెట్టేసి అందులోంచి వచ్చిన వాటర్ మొత్తం ఇనికేటట్లు ఉంచేవారండి. మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ, కలుపుతూ, క్యాప్ పెడుతూ. ఇలా మొత్తం అంతా వాటర్ ఇనికి పొడి పొడి అయిన తర్వాత మాత్రమే తీసుకొని సర్వ్ చేసుకునేవారు. ఇందులో ఎలాంటి మసాలాలు గాని, కొత్తిమీర గాని ఏమీ వేయవలసిన అవసరం లేదండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఈ వీడియో గనుక చూస్తే మీరు గూడా చేస్తారు.